ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రియ దేవుని జనాంగమా, అందరూ బాగున్నారా? సో మీరందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను. మరి ఈ ఆగస్టు నెలలో చివరి వారంలో జరగబోతున్నటువంటి సభల కొరకు మీకు తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధనలు అమలాపురం 27వ తారీఖు నాడు ఆ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి ఈ సభ 27వ తారీఖు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన అమలాపురంలో జరగబోతుంది. మరి 28వ తారీఖు నాడు పాలకొల్లులో బస్టాండ్ రోడ్ విక్టరీ బజార్ ఎదురుగా లయన్స్ క్లబ్లో జరగబోతుంది ఈ ఆరాధన. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాలను పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. గమనించండి. 26వ తారీఖు తాడేపల్లిగూడెం, 27వ తారీఖు అమలాపురం, 28వ తారీఖు పాలకొల్లులో మరి ఈ సభలు జరగబోతున్నాయి. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి దయచేసి గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. వివరాలకు 7286000071, 7286000072, అదేవిధంగా 9346000100 అనే నెంబర్కి మీ అమూల్యమైనటువంటి సలహా సూచనలు ఇవ్వదలుచుకున్న వారు కాల్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పాలకొల్లు, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలని సదుద్దేశంతో రాబోతున్నాం. మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ఉదయాన్నే లేవగానే దేవుని మాటలు వినడం ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి కదా. ప్రతిరోజు దేవుని మాటల ద్వారా అద్భుతంగా బలపరచబడుతున్నామండి. ఇప్పటికే మన జీవితాల్లో ఎన్నోసార్లు ఎన్నో విషయంలో అంత కోల్పోయి నిరుత్సాహముతో, బాధతో, దుఃఖముతో ఉన్న మనము ఈ రోజున దేవుని మాటల ద్వారానే బలపరచబడుతున్నాం కదండి. బ్రతుకుతూ ఉన్నాం. మరి ఇంత చక్కని దేవుని కలిగి ఉన్నాం మనం. అందుకనే ఉదయం లేవగానే ఏ మనుషుల మాటలు వినడం కాదండి, ఎవరితో మాట్లాడడం కాదు, మొదటిగా దేవునితో మాట్లాడడం, ఆయన మాటలు వినడం మనం ప్రారంభిస్తే అద్భుతమైన జీవితంతో ముందుకు సాగగలుగుతాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనం. వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, నీ కొరకు నీ శత్రులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, వనకకుడి, బెదరకండి. ఆమేన్. ఈ రోజున మరి చాలా వేదనతో ఉన్నారా? చాలా భయముతో ఉన్నారా? శత్రువుని చూసి భయపడుతున్నారా? శత్రువు వేస్తున్న పన్నాగాలను బట్టి బెదిరిపోతున్నారా? చాలా దిగులుతో ఉన్నారా? ఏంటి నా జీవితం, ఏంటి నా కుటుంబ పరిస్థితి, ఒకటేసారి ఇలా కుప్పకూలిపోయామేంటి అన్నట్లుగా ఉందండి జీవితం. ఇదిగో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి, ఏ భయంకరమైన పోరాటముతో ఉండి నువ్వు వేదన పడుతున్నావు ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు అన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. శత్రువుని మరి ఓడించడం, శత్రువు పైన జయము మరి నాకు ఎలా వస్తుందని నువ్వు మరి అనుకుంటూ ఉండొచ్చు. చాలా చాలా వేదన పడుతున్నావు అనుకుంటా. అనేకమైన సందర్భాల్లో మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభు చాలా చక్కగా అద్భుతకరంగా మాట్లాడుతున్నారు. ఇదిగో నీ కుటుంబాన్ని, నిన్ను మరి అద్భుతమైన రీతిలో నడిపించడానికి ప్రభు మరి ఉదయకాల సమయంలో నీతో స్వయంగా మాట్లాడుతూ నీకు విజయాన్ని ఇవ్వబోతున్నారు. అన్ని పరిస్థితుల్లో ప్రభువే నీ తరఫున యుద్ధము చేసి ఇదిగో నిన్ను రక్షించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ప్రభుని నమ్ముకున్న వారిని మరి ఆయన ఎన్నటికి కూడా వదిలిపెట్టే దేవుడు కాదండి. ఆయన ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో మనుషులు నిన్ను వదిలిపెట్టి ఉంటారేమో చాలా సందర్భాల్లో, కానీ దేవుడు అలా కాదండి. నీ తరఫున ఆయన యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. ఇదిగో ప్రభు సన్నిధిలో నువ్వు కనుక అడగడం ప్రారంభిస్తే, దేవా ఇదిగోండి నా తరఫున వ్యాజ్యం ఆడండి అయ్యా, నా తరఫున మీరు
నా పక్షం నిలబడండి అయ్యా. అయ్యా నీవు మాట్లాడండి అయ్యా, నీవు సహాయం చేయండి అయ్యా. నాకు నువ్వు కావాలని అడిగినప్పుడు ప్రభువు మరి ఎవరిని కూడా వదిలిపెట్టే దేవుడు కాదండి. ఆమె భయపడుతూ ఈ రోజున చాలా వేదనకి గురి అయిపోయే జీవితంలో ఎలా ముందుకు సాగాలో అర్థం కాని పరిస్థితిలో నీవు ఉంటుండగా నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి నడిపించడానికి ప్రభు ఈ మాటలు చక్కగా నీతో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ప్రైజ్ ది లార్డ్. ఇదిగోండి, వనకకుడి, జడియకుడి, బెదరకుడి. అబ్బా, అద్భుతకరమైన మాటలు కదండి. బెదరంతో ఎందుకు ఈ రోజున అంతగా చాలా దిగులు, చాలా భయము, ఏమైపోతానేమో అన్నట్లుగా జీవితం ఉండొచ్చు. కానీ ప్రభు ఈ వాగ్దానం ఇస్తుండగా పట్టుకో, ప్రార్థన చే. మనుషుల ద్వారా ఎన్నో నిందలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, అపవాది నిన్ను చాలా మానసికమైన వేదనకి గురి చేస్తూ ఉండొచ్చు. మనుషుల ద్వారా ఎన్నో అవమానాలు తీసుకొని రావచ్చు. నీ పరిస్థితిలో నీవు ఎవరితో చెప్పుకోలేని బాధలతో నువ్వు ఉండొచ్చు. ఇదిగో ఎన్నో పోరాటాలతో నీవు ఉంటూ ఉండగా నీ కుటుంబము, నీవు ఎలా బయటికి రావాలో ఆ పోరాటాల నుంచి అర్థం కాని పరిస్థితిలో ఉంటుండగా ఈ మాటని పట్టుకొని ప్రార్థన చేయంతే ప్రభు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో శత్రువుతో యుద్ధము నీవు కాదు చేసేది, దేవుడైన యెహోవాయే. ఆమేన్. ఆయనే మన తరఫున యుద్ధము చేసి మనల్ని రక్షించే దేవుడై ఉన్నారు. తన బిడ్డలకి క్షేమాన్ని కలగచేసే దేవుడు అండి ఆయన. తన బిడ్డలకి మంచి రక్షణని కలగచేసే దేవుడు ఆయన. తన బిడ్డల పక్షం నిలబడి పోరాడే దేవుడు ఆయన. ఆమేన్. అందుకే నీ ఉదయకాల సమయంలో బలమైన మాటలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని, మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము బలపరచబడుతున్నాం. వనకకుడి, బెదరకుడి అయ్యా. ఇదిగోండి అయ్యా, మేము ఏ పరిస్థితిలో ఉన్నామో ఖచ్చితంగా అదే పరిస్థితిలో మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారయ్యా. అందుకే మీకు స్తోత్రం ప్రభా. అయ్యా ఇదిగోండి, శత్రువు ముఖము చూచి వనకద్దంటున్నావు, భయపడద్దంటున్నావు. నీ శత్రువుతో నేను యుద్ధము చేసే దేవుడినై ఉన్నాను, నిన్ను రక్షించే దేవుడినై ఉన్నానని ఈ మాటలు మమ్మల్ని ఎంతగా అయ్యా ధైర్యపరుస్తున్నాయ్యా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఇదిగోండి, నీవు మా పక్షాన ఉండగా, నీవు మాతో ఉండగా మాకే భయం అయ్యా. అయ్యా సహాయం చేయండి. మా ప్రియులందరినీ ఈ ఉదయకాల సమయంలో అన్ని విషయాల నుంచి మీరే తప్పించండి, రక్షించండి, కాపాడండి, నడిపించమని వేడుకుంటున్నాం. ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక, స్థిరపరచబడును గాక, అయ్యా అద్భుతం జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులందరినీ ఉన్నతమైన స్థితిలో ఉంచమని వేడుకున్నాం. అలాగే ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఏ పోరాటాలతో ఉన్నా అయ్యా ఇదిగోండి, ప్రతి విషయంలో మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉండట కృప చూపించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో మీ కృప తోడై ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నా. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఇదిగోండి, మా ప్రియులందరూ చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి ప్రభా. ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. ప్రతి కుటుంబము దీవించబడును గాక. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో ఎంతమందితో బలహీనంగా ఉన్నారో బలపరచండి. నీ బలమైన శక్తి చేత నింపండి, నీ బలమైన కృప చేత నింపండి. ప్రతి ఆటంకాల పైన, పోరాటాల పైన విజయం కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం అయ్యా. అలాగనే ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరినీ మీరు బ్లెస్ చేస్తూ నీ బలమైన సన్నిధి అందరితో ఉంచుతూ అయ్యా మీరే తోడై ఉండమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానా గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త.
అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. పాలకొల్లు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ గురువారం ఉదయం 9 గంటలకు లయన్స్ క్లబ్, బస్టాండ్ రోడ్, విక్టరీ బజార్ ఎదురుగా, పాలకొల్లు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం, ఖమ్మం. రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.